పుట్టుకతో వచ్చిందేం కాదు కదా, మధ్యలో నుంచి వచ్చిందే కదా, దానికి ఎందుకు భర్త చనిపోయిన తర్వాత మేము అలాగే కంటిన్యూ చేయాలి అని చెప్పేసి అని అంటున్నారు. ఎవరి భావాలు వాళ్ళే కాదంట్లా, ఎవరి ఉద్దేశం వాళ్ళది. కానీ ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు సమాజంలో పేరు ప్రఖ్యాతలతో ఉంటున్నప్పుడు కొంచెం నీకు ఉద్దేశం లేకపోతే నీకు ఆ ఉద్దేశం ఉంటే నీ మొగుడు చచ్చిపోయినప్పుడు బొట్టు గాజులు తీయకు కాదంట్లా. ఇప్పుడు ఏమంటున్నా, మీరు అలాంటి బహిర్గతం చేయకూడదు. అవకాశం ఉన్నంత వరకు మీరు మనసులోనే పెట్టుకోండి. మీ భర్త చనిపోయినప్పుడు బొట్టు తీయకండి. అంతేగాని ఇష్టారీతిగా ఇలాగా హిందూ సాంప్రదాయాలని తక్కువ చేసి మాట్లాడాలని, దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ వేళ ఒక కుక్కలా మారిపోయింది అనసూయ. ఇది సమాజానికి చీడపురుగులా తయారైనట్టుగా కనపడుతుంది. కాబట్టి మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మనకున్నటువంటి విలువల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు సాగాల. ఎంత సెలబ్రిటీ హోదా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అనసూయ గారికి తెలియపరుస్తున్నాం. మీకు అభ్యంతరం అయితే, మేము మాట్లాడినట్లు అభ్యంతరం అయితే మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి విధవ మాటలు మాత్రం మాట్లాడకుండా చక్కగా మీ జీవితాన్ని సాగించండి. మీకేమన్నా మనసులో ఉద్దేశాలు ఉంటే అవి మీరు పాటించండి తప్ప ఇలా అందరూ పాటించాలని చెప్పకూడదు. ఇంకోటి ఈ మధ్యకాలంలో చూశాను, ఆమె హిందూ జై శ్రీరామ్ అంటూ, జై భారత్ అంటూ, జై హింద్ అంటూ కొంతమంది ఇలా తిరుగుతున్నారని చెప్పి కొంచెం హేళనగా మాట్లాడింది. దాని మీద మాత్రం చాలా కోపం వస్తుంది. కానీ ఎందుకు ఒక అబల ఆడదాని మీద మనం బ్రహ్మాస్త్రం వేయడం అవసరమా అనిపిస్తుంది. లేకపోతే దానికంటే ఎక్కువగా మాట్లాడగలుగుతాం మనం. మీరు అన్నది బాగుందండి. ఇంకొకటి ఏంటంటే, ఆవిడ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అంటే శ్రీరామ్ది ఒకటి, అంటే జై శ్రీరామ్ది ఒకటి, ఇప్పుడు భార్య భర్త చనిపోతే ఒకటి, ఇంతకుముందు రాశి ఫలాలని, శివాజీ గారి మీద, అంటే ఎప్పుడు కూడా తను ఉండాలా, నేను సోషల్ మీడియాలో నా గురించి మాట్లాడుకుని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుందా, అంటే నన్ను గుర్తుపెట్టుకోవాలి కాదు, బలుపు, నిర్లక్ష్యం, సమాజం పట్ల నిర్లక్ష్యం, మన కట్టుబాట్ల పట్ల నిర్లక్ష్యం, మన నమ్మకాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ అదేదో గొప్ప మనిషిలాగా, గొప్ప వ్యక్తిలాగా, ఏవేవో గొప్పగా ఆలోచిస్తున్నాను అనుకుంటూ వేలాపలన్నీ పేలుతుంది. తప్పనిసరిగా బుద్ధి వచ్చే రోజు సమయం దగ్గర పడింది. ఆమెకు అవకాశాలు తగ్గిపోతాయి ఇక్కడి నుంచి. తర్వాత మన వాళ్ళు కూడా ఇంక ఎవరేమో అనుకుంటున్నా, ఎందుకంటే బరిదెగించేసింది ఈమె. మన సాంప్రదాయాల్లో ఏలిబిడేస్తుంది, మన దేవుళ్ళ గుళ్ళల్లో ఏలిబిడేస్తుంది, మన మనసుల్లో ఏలిబిడేస్తుంది. అంటే బలుపు ఎక్కువైపోయి బలిసి కొట్టుకుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఏవైనా మీకు అలాంటి ఆచారాలు పాటించవలసిన అవసరం లేదు మీ మనసులో అనుకుంటే మీరు పాటించకండి, తప్పులేదు. కానీ మీరు ఒకరి నమ్మకాన్ని వద్దు అని చెప్పడానికి మీ అర్హత లేదు. సాంప్రదాయాన్ని కించపరిచి మాట్లాడడానికి మీకు అర్హత లేదు. బుద్ధి లేకుండా మాట్లాడడానికి మీకు అర్హత లేదు. కాబట్టి ఎదవల్ల మారిపోకండి, మానవత్వంతో ఉండండి, మంచిగా బతకండి. మీ ఆలోచనలు ఏమన్నా దాంట్లో పాటించుకుంటూ ముందుకెళ్ళండి. భగవంతుడు మిమ్మల్ని మోసాలుగా చూస్తాడు.